అలా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆస్తులు అమ్మైనా తాకట్లు పెట్టైనా ఏదైనా సరే చేసి నేను అప్పుడు ఇచ్చాను పథకాలు అంటున్నారు. ఈ చంద్రబాబు గారు మాత్రం అట్లా కాదయ్యా, కొద్దిగా రాష్ట్రం గాడిలో పడాలి, పరిశ్రమలు తెస్తాను, ఉద్యోగాలు తీసుకొస్తాను, కొంచెం టైం పట్టుతాయా అంటున్నారు. ఏం చేయాలంటారు? ఎవరు నమ్మాలంటారు? ఎవరిని నమ్మేదే ఉంది. ఈ పరిపాలనే బాగుంది. అయినా చేసాడు. కాకపోతే కొద్దిగా పనులు ఇబ్బంది అయిపోయింది చేసుకునే వాళ్ళకి. ఉమ్, ఇసుక కొరత వచ్చి ఉమ్, ఇప్పుడు మేము భవన నిర్మాణ కార్మికులు మా లాంటి వాళ్ళకి బాగా దెబ్బేసింది. అవును, ఇప్పుడు పనులు సాగుతున్నాయి. రాజధాని పనులు సాగినాయి కదా, అవును, దాంతోపాటు ఇల్లు కట్టిన వాళ్ళు కానీ ఏదన్నా కానీ పని చేసుకోవడానికి బాగుంది. అవును. ఇప్పుడే ఇప్పుడు బాగుంది. రూపాయి చేతులు ఆడుతుందన్న. ఇప్పుడు పర్లా బాగానే గతంలో ఉంది. ఎలా ఉండేదన్న? ఇదే ఇసుక అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎలా ఉంది? ఉచిత ఇసుక అన్న తర్వాత కనీసం ట్రాక్టర్తో ఇసుకలు కానీ లేకపోతే బళ్ళ మీద కానీ బాగానే అందుతుందంటారా ఆ ఇసుక? బాగానే ఉంది. పనులు సాగుతున్నాయి మీరు చెప్పారు. పనులు సాగుతున్నాయి. ఉమ్, పర్లా ఇప్పుడు పనులు బాగానే ఉన్నాయి. ఉమ్. అప్పుడు కొద్దిగా ఇబ్బంది అయ్యింది. మరి అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసైనా సరే నేను డబ్బులు బటన్ నొక్కుతాను అని చెప్పి అనేవాడు. మరి ఆ అప్పులు అవన్నీ ఇప్పుడు మనం కట్టాల్సిందే కదన్నా. కట్టాల్సిందే. ఆ, నొక్కారు బాగానే ఉంది. కొంతమందికి మేలు జరిగింది, కొంతమందికి ఏం అందలేదు. ఉమ్, ఉమ్, అందులో ఇప్పుడు అట్టగాదిగా పని దొరికింది అనుకో, ఆ పథకాలతో పనే ఉంది. అవును, మనం చాకరీ చేసుకుంటున్నాము, అవును, ఉపయోగం ఉంది. ఉమ్, అప్పుడు అచ్చంగా ఆ పథకాల మీద ఉండి పనులు లేకపోతే ఇబ్బంది పడలా. అవును. ఒకప్పుడు పిల్లలు మనమే చదివించుకున్నాం, లేదా ఆయన అమ్మ ఒడి అని అదని ఇదని ఆయన వేస్తే చదివించుకున్నాం. అదేందండి, అమ్మఒడి 2 సార్లు మా మనవడికి ఇచ్చారు, 3వసారి కట్ చేశారు. ఉమ్. ఏందన్నాము, ఉమ్. మనవడిని పెంచుకుంటే ఏమన్నారు. ఉమ్. ఏదో ఒక వంక ఏదో వంక పెట్టి చేయలేనప్పుడు తీసేశారు. నువ్వు ఇస్తానంటావు ఎందుకు, మళ్ళీ దానికి ఒక వంక ఎత్తుకోవడం ఎందుకు? పంచాయతీ చంద్రబాబు గారు ఏమన్నారు? అయ్యా నేను నిదానంగా చేస్తా, కొద్దిగా టైం ఇవ్వండి అంటున్నాడు. నమ్మచ్చంటారా చంద్రబాబు గారు? చక్కగా బ్రహ్మాండంగా ఉమ్. ఏ క్లాస్ పని చేసుకునే వాళ్ళకి మాత్రం కూడి దొరుకుతుందండి. ఆ. అది మాత్రం నిజం. ఎందుకు సార్, ఎందుకు అంత నమ్మకం చంద్రబాబు గారు అంటే? ఎందుకు నమ్మకం? నమ్మకం ఏముంది, ఆయన చేసేది కరెక్ట్గా ఉండిద్ది పనులు. ఉమ్, ఇప్పుడు ఎవరికైనా పంచాలి, ఏదైనా చేయాలన్నా కానీ పథకాలన్నా కానీ అందరికి సమానంగా వచ్చేస్తాను. ఉమ్. అంతేగాని మనోడు అసలు అదేం లేదు, అయ్యేం లేవు. అసలు అదేం లేదు. ఉమ్, ప్రశాంతంగా ఉంది. ఉమ్, పని చేసుకునే వాళ్ళకి బాగుంది. ఉమ్. ఏదైనా వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, రోడ్డు డౌన్ పెట్టిన వాళ్ళకి కానీ, అవును. పోలీసు వాళ్ళకి కానీ ఇబ్బంది లేదు. ఉమ్. ఆ? అంటే ఒక భవన నిర్మాణ కార్మికుడిగా మీకు పని సాగితే ఎంతో మందికి పని దొరుకుతుంది. ఎలక్ట్రీషియన్ అని, ప్లంబర్ అని, చాలా మంది బతుకుతారండి. ఇప్పుడు వాళ్ళందరికీ పనులు దొరుకుతున్నాయి అంటారా? అందరికి చక్కగా. ఉమ్, ఇంకా కొద్దిగా సాగిందంటే ఉమ్. ఈ సీజన్ కదా, అవును. ఎక్కడి నుంచి బాగా పనులు ఉంటాయి. ఉమ్. ఈ ఎండాకాలం వచ్చేది ఇసుక ఇంకా పూర్తిగా అసలు ఎంత కావాలంటే అంత తవ్వుకోవాలని అంటున్నారు ఆయన అందిద్ది. సీఎం గారు. పని అయితే బాగా సాగుతుందంటావు. సాగుతుంది. ఇప్పుడే గాడిలో పడింది. ఉమ్. చక్కగా అందరం పనికి వెళ్తున్నాం. ఉమ్. బాగుంది. సో ఒక్క మాట చెప్పను చివరగా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసైనా ఆస్తులు పెట్టేసైనా నేను డబ్బులు ఇవ్వడం కరెక్ట్ అంటున్నాడు ఆయన. ఆయన అంటున్న మాట అది. చంద్రబాబు గారు మాత్రం కొంచెం అభివృద్ధి చేసి ఇస్తానయ్యా అంటున్నాడు. ఎవరు వైపు ఉంటావు నువ్వు? ఎవరికి ఓటేస్తావు? నేను తెలుగుదేశం. ఉమ్. ఎందుకు? ఎందుకంటే ఉమ్. అప్పులు తీసుకొచ్చి పెట్టినా కానీ పని లేకపోతే ఉపయోగం ఏముంది. ఉమ్. ఇప్పుడు ఇది అనుకో, ఉమ్. ఆయన ఎంత పెట్టినా ఇప్పుడు ఇక పథకాలు ఇపోయినాక తర్వాత ఇస్తానన్నా కానీ ఉమ్. మరి అప్పులు ఉంటాయి. ఈయన తీసుకొచ్చి ఆడిస్తే మనం ఏమంటే ఆడి నుంచి వస్తాయి? అవును. లేవుగా. ఇప్పుడు అవన్నీ మన మీద పడే కదా. మనమేనా పడే. ఇప్పుడు పని ఉంది, ఉమ్. పని చేసుకుంటే ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఇచ్చేదానికోసం ఆధారపడాలని పని లేదుగా. అవును. మన పని మనకు జరుగుతుంది. ఏదో పథకం అంతతో పాటు మనకి వచ్చింది, రాకుండా ఉండదుగా. అంతేగాని నేను ఇచ్చాను కదా అని చెప్పి మళ్ళీ ఏదో చెత్త పన్ను అని లేకపోతే మందు రేట్లు పెంచి అసలు అది ఏం లేదు. అసలు అది ఏం లేదు. వసూలు చేయడం కరెక్ట్ కాదంటావు. అసలు ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అయ్యానా? ఆయన చేసినవి అయ్యే ఆ. శతపని అయ్యని ఏం చేసుకున్నాడు అంటే మాకు లేదు. మేము పోరంబోకలో ఉంటాం కదా, ఉమ్. సిటీలో వాళ్ళకి ఇబ్బంది. ఉమ్. మాకంటే ఈ పనులు మందు లేకుండా రేట్లు అయితే పెంచాడు కదా. అసలు మందు ఏం తాగారు, ఏ బ్రాండ్ తాగారు, ఏమన్నా అసలు తాగిన వాళ్ళకి ఏమన్నా తెలుస్తుందంట? అసలు చెప్పొచ్చు నేను మాట. చెప్పు ఉన్నది చెప్పు. వాస్తవం ఆ ప్రభుత్వంలో ఉమ్. మందు తాగితే ఉమ్. నేను 2 కోటలు తాగి పని చేసుకునేవాడిని. ఉమ్. ఇప్పుడు అసలు మందు తాగలేకపోతాను. ఉమ్. ఆ మందు ఉమ్. దెబ్బతింది ఎవరు. ఆ. పూర్తిగా ఆరోగ్యం పాడైపోయింది. ఆరోగ్యం పాడైపోయింది. ఆ. ఆకలి ఉండదు, ఉమ్. నీరసం ఉమ్. అట్ట అయిపోయింది. పైగా దానికి కూడా రేటు పెంచి పెద్ద రేట్స్ ఎక్కువేగా. రేటు గతంతో పోలిస్తే చాలా ఇప్పుడు రేట్ మందు ఎక్కువ. మానేస్తారని చెప్పి రేటు పెంచారు అంటున్నారు. మాలని పని చేసిన సాయంత్రానికి 90 కోట అవును, వేసుకుంటారు. అది అలవాటు. అలవాటు. ఆ రేటు పెంచిన డబ్బులు దానికే పెడితే ఇంక ఇంట్లోకి ఏమొస్తాయి. అవును. సో అందుకే వద్దనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అసలు ఆ పరిపాలనే కాదులే కానీ ఉమ్. వద్దనుకునేది ఏముందో ఆయన చేసిన కొన్ని ఖర్చు చేయలే. రైట్. అది రైట్. ఇప్పుడైతే నమ్మకం ఉందంటారా ఇప్పుడు చంద్రబాబు గారి బ్రహ్మాండం ఆయన నమ్మకం ఉంది. ఉమ్. చక్కగా హ్యాపీగా ఉంది. ఉమ్. ఇంకా దేవుడి దేవాలి ఇంకా పనులు సాగినాయి అనుకో, ఉమ్. అందరూ బాగుంటాం. చెప్పినట్టుగా అన్ని పథకాలు కూడా ఇస్తాడు ఆయన. ఇస్తే చాలు ఇక. బాబాయ్ పెన్షన్ టైంకి వస్తుందా? ఎట్లుంది ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఎట్లుందంట? టయానికి వస్తుంది. టైంకి వస్తుంది. ఆ? టయానికి వస్తుంది. ఆ. 5 వచ్చేస్తుంది ఇచ్చేస్తున్నారు. పొద్దున్నే. ఆ. రోడ్లు అవి వేస్తున్నారు బాబాయ్. రోడ్లు వేస్తున్నారు. ఆ. మరి జగన్ గారు ఉన్నప్పుడు నేను చేసిందే బాగుంది అంటున్నాడు కానీ నేనున్నప్పుడే పరిపాలన బాగుంది ఎవరు కాదు చెప్పుకుంటారు అంతే. అంతే. ఉమ్.
అంతేగాని కళ్ళతో చూడు ఇప్పుడు ఏం జరుగుతుందో కళ్ళతో చూస్తున్నాం కదా మనందరం. ఆ, అప్పుడు చెత్త పన్నుని ఆ పన్నుని ఈ పన్నుని వేసాడా లేదా? ఏం చేయాలి? ఆ? బస్ ఛార్జీలు పెంచేసి బస్ కరెంటు ఛార్జ్- బిల్లులు పెంచి ఆ, ఆ, ఇప్పుడు అయినా మార్కెట్ రోడ్లు బాగు చేస్తున్నారు. ఆ, ఎక్కడికి ఆడే బాగు చేస్తున్నారు. ఆ. 1వ తారీఖు వస్తుంది పెన్షన్ అయితే. ఆ, రోడ్లు లేవు, ఏవి అభివృద్ధి అనేది ఏం లేదు. కానీ నేను బటన్ నొక్కా డబ్బులు ఇచ్చా, ఏదో ఒకటి ఆస్తులు పెట్టేసైనా లేకపోతే అప్పులు చేసైనా ఇచ్చాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఏమంటున్నాడంటే కొంచెం అభివృద్ధి పరిశ్రమలు ఉద్యోగాలు అవి చూసుకున్న తర్వాత నిదానంగా ఇస్తానమ్మా, ఇవ్వకుండా ఉండను అంటున్నాడు. నమ్మచ్చు అంటారా చంద్రబాబు గారు? ముందు గుంటలు లేకుండా చేసి రోడ్లు శుభ్రం చేస్తున్నారు కదా, ఉమ్, చేస్తారు నిదానంగా, తొందరపడి తిట్టకు. ఉమ్, మనం ఇల్లు కట్టుకోవాలంటే సంవత్సరం పట్టుద్ది. అవును. గవర్నమెంట్ ఎక్కి మరి ఇప్పుడు పని చేయాలిగా, ఉమ్. చేస్తున్నారు కానీ మరి మాట ఇచ్చాడుగా, మాట ఇచ్చినప్పుడు ఎమ్మటే చేసేయాలి కానీ జనాలు అనుకుంటారు కదా బాబాయ్. తొందరపడి తిట్టవుద్దియా. ఆ, మనం ఒక పని చేస్తున్నామంటే రోజుల్లో పట్టేది 2 రోజులు పట్టుద్ది. అవును. ఆ పని అవుతుందా? అవును. అవ్వదు కదా. ఇప్పుడు ఈ రోజు అప్పులు చేసో లేకపోతే ఆస్తులు పెట్టో కాదు కదా, ఇవన్నీ మళ్ళీ మన మీద పడతా భారం. పడుద్ది. ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కానీ లేకపోతే ఏది కానీ కరెంటు బిల్లుల రూపంలో లేకపోతే ఏదో ఒకటి కడుతున్నామా లేదా మనం? కట్టకుండా బస్ ఎట్టదు. ఛార్జీలని. అదే ఏదో ఒకటి పెరుగుతానే ఉన్నాయి ఇక అన్నీ. ఆ, మామూలుగా ఉందా? ఉమ్, పెరుగుద్ది, తొందరపడితే ఎట్టగు. ఉమ్. అది అంటే నిదానంగా ఆయన చేస్తాడంటావు. చేస్తున్నారు, చేశారుగా. ఉమ్, మునుపు జైలా అవును. ఇప్పుడు అవి కట్టారు కదా మునుపు అమరావతిలో మేము చూసాంగా. ఉమ్, విట్ కాలేజీ అని, ఎస్ఆర్ఎం అని, అవును. ఆ, ఉమ్, మరి ఒకడ అమృత అని. ఉమ్. ఇప్పుడు ఆ కాలేజీలు, పిల్లలకు భవిష్యత్తు ఉండే పనులు చేయాలి కదా. కాలేజీలు, నేను ఆ డబ్బులు ఇస్తా, ఈ డబ్బులు ఇస్తా అంటే. ఎన్ఐటి ఒకటి, ఉమ్, 4 కాలేజీలు ఆడబడ్డాయి కదా దగ్గర 10 కిలోమీటర్ల లోపు. అవును. మరి మేము పోనీ చూసాం. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 10,000 15,000 ఏమన్నా చేతిలో అయ్. మిగిలినవి అంటావా? ఎవరి దగ్గర మిగులుతాయి? ఇప్పుడు ఆటోకు 10,000 ఇచ్చారు. ఉమ్, గుంటల రోడ్డు ఉమ్. ఓ నెల దూరంగా అది రిపేర్ వస్తుంది. ఆ 10,000కి 20,000 వదులుతుంది ఇక. అవును, వాస్తవం. ఆ? ఆ, వెనక అయిన ఫోటో ఎలా? తీస్తే ఎందుకు తీశారో కూడా తెలియదు. ఆ. ఏడబడుతున్నారో ఎంతమంది చేస్తున్నారో తెలియదు కదా అవును. గుంటల్లో పడి. ఇప్పుడు మొన్న రోడ్లు అన్నీ ఎన్ని మాసికలైన గుంటలైన పుడుతున్నారు. అవును, ఓ 1000 కోట్లు అవుతాయి ఇక గుంటలు పుడతాకైనా. అవును. వాళ్ళు తట్టమట్టే లేదు. ఉమ్, ఎవడో ఉమ్. అంటే ఎవరిని అంటే ఇప్పుడు చంద్రబాబు గారు నమ్మచ్చు అంటావు అయితే జనాలు? నమ్మేది నమ్మకేముంది, నమ్మాలంటే ఇంకా ఇది ఏం చేయాలి? అంటే అంటే రోడ్లు గానీ, రోజు పరిశ్రమలు గానీ, రోజు 1,500 ఇస్తే అది నమ్మకమా? ఉమ్. అది నమ్మకం కాదు. అట్లా కాదుగా బాబాయ్ ఇప్పుడు. శాస్త్రమైన పని చేస్తే నమ్మకం. అవును, వాడిని చేస్తున్నాడుగా, చేయనియాలి. మనం ఉమ్, తొందరపడితే ఎట్టకు అవును. అవ్వదు. తొందరపడితే ఏదైనా. సో మీరు అన్నట్టుగా వెంటనే ఇదైపోవడానికి మనం అప్పులు లేకపోతే తాకట్లు పెట్టుకోవడం అయితే వెంటనే డబ్బులు వచ్చేస్తాయి, ఏదో ఒకటి ఇచ్చేయచ్చు. కానీ అలా కాదు కదా. అవి వడ్డీలు కట్టొద్దు. ఉమ్, ఆడ తెచ్చామనుకో, అవును. నీ దగ్గర నేను 100 తీసుకుంటే అసలు వడ్డీ ఇవ్వాలా? ఇవ్వాలిగా. మరి ఊరుకోవుగా, ఎన్నాళ్ళైనా ఉమ్, ఆగుతావు, వడ్డీ కట్టాలిగా. ఉమ్. మరి ఎట్టా అది? సో జనం అంత అమాయకంగా పిచ్చిగా లేరు, కొంచెం తెలివిగానే ఆలోచిస్తున్నారు. మరి టైం ఆలోచించరు. ఇచ్చినా పర్వాలేదు, మంచి జరగాలి రాష్ట్రానికి మరి అది అనుకోవడంలో తప్పేం లేదుగా. తప్పేముంటుంది? ఆ. మాకు తెలిసి తప్పు లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అప్పుడు అమరావతి రాజధాని విషయం కానీ లేకపోతే రోడ్లని కానీ ఇవి ఏవి చేయకపోయినా నేను బటన్ నొక్కే అంటే దాన్ని మంచి పని అంటారా బాబాయ్? మంచి పని ఏముంది, మంచి పని ఏముంది? ఆ రోజుకి ఇప్పుడు ఇవాళ 10 రూపాయలు ఉండేయని మాంసం తెచ్చుకొని పలావ్ తెచ్చుకొని తినేస్తే అవును. అయిపోతాయి ఆ డబ్బులు. అంతేగా. ఇది శాస్త్రమైన పనిగా. రోడ్డు ఎత్తే ఎన్నేళ్ళు ఎంతమంది తిరుగుతారు, ఎంతమంది బాగుంటారు? ఈ రోడ్లు, బళ్ళు, లారీలు, వాహనాలు ఎన్ని? Right. ఇవాళ ఇంట్లో 4 ఉంటే 4 వాహనాలు ఉన్నాయి. అవును, అవి రోడ్డు మీద రోడ్డు సరి లేకపోతే పాడయ్యి అవును, ఈ రిపేర్లు ఇవన్నీ ఎవడు కడతాడు? అవును. అవి మన ఎత్తినేగా. సో కొద్దిగా టైం తీసుకుంటే ఇబ్బంది ఏం లేదంటావు. ఏముంటుంది? ఉమ్. ఏ పని చేసినా ఇప్పుడు గంటలో అవ్వాలంటే అవ్వదు. రైట్, రైట్. నిదానమే ప్రధానం. మంచి కొద్ది లేట్ అయినా పర్వాలేదు. మరి అదే భవిష్యత్తు బాగుండాలి. మరి అదే ఇప్పుడు ఇప్పుడు ఈ రోడ్డు ఎత్తే 100 సంవత్సరాలు నడుపుతారు. అవును, అసలు రోడ్డే లేనిది ఏం నడుపుతావు, ఏం వెళ్తావు, ఏం జరుగుద్ది? అవును. ఏదో 500 ఇస్తాను, 200 ఇస్తాను అంటే కాదు. అదే మరి. రైట్. అది నాకు తెలిసి ఇస్తున్నాయా బాబాయ్? నాకు లేదులే కానీ వస్తున్నాయి. నాకు పెన్షన్ టైం రాలేదు. అవును, అవును. వస్తున్నాయి. మీకు తెలిసి అయితే పెన్షన్ టైంకి ఇస్తున్నారు కదా. ఇస్తున్నారుగా వచ్చి 4,000. ఇస్తున్నారుగా. ఎవరికి అవసరమో ఎవరు అసలు పని చేసుకోలేని వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు పెన్షన్దారులు లోగడ ఉండే వాళ్ళకి ఇస్తానే ఉండరు. డబ్బులు ఏం పోవట్లా. వాళ్ళు 1వ తారీఖు మళ్ళీ ఆదివారం 1వ తారీఖు వస్తే శనివారం ఇస్తున్నారు, 30నే ఇస్తున్నారుగా. అవును. ఇంకంతకన్నా ఏం కావాలి?